ఉదాత్త అనుదాత్త స్ఫురిత స్వరాలతో వేదాలని వల్లిస్తారు. ఒకే మంత్రం 3 రకాల అర్థాలను ఇస్తుంది. ఒకే మంత్రం 3 రకాల అర్థాలను ఇస్తుంది. ఒకటి ఆధ్యాత్మికమైన అర్థం, 2 అధిభౌతికమైన అర్థం, 3వది అధిదైవతమైన అర్థం. ఈ 3 ఏంది? యువర్ సెల్ఫ్, యువర్ అంటే అది భౌతికం, అండ్ అది దైవతం కాస్మిక్. ఈ 3 అర్థాలను ఇస్తుంది ఒక మంత్రం. ఇప్పుడు మీరు దానికి లిపించారు, చదవడం చేతరాదు. మీరు చదివితే దాన్ని అదే మంత్రాన్ని మీకు ఒక అర్థమే స్ఫురిస్తుంది, దాని వెనక ఉన్నటువంటి అర్థం బయటకు రాదు. అందుకని ఆ సాహసం చేయలేరు మన వాళ్ళు. ఓకే, మీకు అందుకని లిపి లేకుండానే ఉంది. అసలు ఇంకొక విషయాన్ని మీరు గుర్తించడం లేదు కిషోర్ గారు. లిపి లేకుండా మౌత్ టు మౌత్ 4 వేదాలు ఈరోజు మీ వరకు వచ్చినాయి. ఇప్పుడు వేదాలు 4 ఉన్నాయా? ఉన్నాయి. వేద పాఠశాలల్లో విద్యార్థులు వేదాలు నేర్చుకుంటున్నారా? నేర్చుకుంటున్నారు. వాళ్ళు ఏమైనా పుస్తకాలు నేర్చుకుంటున్నారు? అంతా చదువే, మొత్తం అంతా మాట మీదే ఉంటుంది వాళ్ళది. వేద అధ్యయనం, వేద పఠనమే అంతా. ఇది తెలుసు కదా మీకు. వేల సంవత్సరాల నుంచి అటువంటి సిస్టమ్ని ఫిక్స్ చేసి ఒక తరం నుంచి ఇంకొక తరానికి, ఒక తరం నుంచి ఇంకొక తరానికి, ఒక తరం నుంచి ఇంకొక తరానికి ఆ నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్ చేస్తూ మన మైండ్లని ఒక హార్డ్ డిస్క్ లాగా తయారు చేసి ఈరోజు మన దాకా తీసుకొని వచ్చారు. ఇది ఎంత అద్భుతమైన విషయం అంటారు కదా. మరి ఆ వ్యవస్థని మీరేం చేయాలా? ఎట్లా చూసుకోవాలా ఆ వ్యవస్థని? వేదాలకి లిపి లేదనంటే నేను అసలు దాన్ని ఒప్పుకోవాలా. కానీ మీరు చెప్పిన దానికి నేను 100% ఒప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకనంటే ఎవరు కూడా వేదాలని రాసి అధ్యయనం చేసిన సందర్భంగా, అంటే పఠించిన సందర్భం లేదు ఇప్పటి వరకు. వేద పాఠశాలలో మీరు అన్నట్టుగా వేద పఠనం అనేది జరుగుతోంది తప్పించి, అంటే దాన్ని బయటికి చెప్పటం వరకే. దానివల్ల చాలా విషయాలు జరుగుతాయి. మీకు అది కూడా చెప్తాను నేను. వేదాలని అనేక రకాలుగా అధ్యయనం చేస్తారు, అంటే నేర్చుకోవడానికి. రథ, జట ఇట్లా పద్ధతులు ఉన్నాయి. ఒకే మంత్రాన్ని అనేక రకాలుగా చెప్తారు. ఘనాపాటి విన్నారు కదా, ఘనాపాటి, రథ, జట ఇట్లా చాలా సిస్టమ్స్ ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే మీ మెమరీ పవర్ విపరీతంగా పెరుగుతుంది. మీరు ఆనాటి కాలంలో పుస్తకాలు చాలా తక్కువ, పుస్తకాలు ఉండి లేవని చెప్పట్లేదు. ఆనాడు వినే దీని ద్వారానే వాళ్ళకి గ్రంథాలని వాళ్ళు ఔపోసన పట్టేవాళ్ళు సార్. అంత జ్ఞానం ఎట్లా ఉండేది? అంత ఆలోచన తీరు, అంత మెమరీ పవర్ ఎట్లా ఉండేది? ఎట్లా ఉండేదంటే ఇదే సాధన. 4 గంటలకు లేస్తారు, ఆ చలిలో స్నానం చేస్తారు, కూర్చుంటారు, వల్లె వేస్తూ ఉంటారు, దాని మీద పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. అసలు భారతదేశంలో విశ్వవిద్యాలయాలు ఎన్ని ఉన్నాయో తెలుసా మీకు? ఇప్పుడు రఫ్లీ అరౌండ్ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు దాదాపు 1000 పైన ఉన్నాయి కదా. డీమ్డ్ యూనివర్సిటీలని ఇప్పుడు ఒకప్పుడు 100 యూనివర్సిటీలు ఉన్నాయేమో నాకు తెలిసినంత వరకు. నేను అందుకనే అన్నాను. నేను మీకు ఒక డేటా ఇస్తా. ఇది నా సొంతం కాదు. ఓకే. ఆయన హౌస్ ఆఫ్ కామన్స్లో భారతదేశానికి సంబంధించినటువంటి డేటాని నిక్షిప్తం చేశారు. దాంట్లో ఉన్న డేటా ప్రకారం 480 యూనివర్సిటీలు భారతదేశంలో ఉండేవి. 1840 సంవత్సరాలు